మినప్పిండి వడలు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు మినప్పిండి, ఉల్లిపాయలు గట్టిగా పిండేసి వేసుకోవాలండి. వాటర్ ఉంటే ఇంకా గట్టిగా జారుగా అయిపోతుంది, అందుకని నేనైతే పిండేస్తాను. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న పిండి అండి. వెలిగించి నూనె పెట్టుకోవాలండి. నూనె బాగా మరగనివ్వాలి. మనకు కావాల్సిన సైజులో తీసుకోవాలండి. చిన్న చిన్న వడలు చేసుకోవాలి. చిన్న చిన్న వడలు వేసుకొని సిమ్లో కాల్చాలండి. మంట హైలో పెట్టద్దు. వడలు నెమ్మదిగా తిరగేయాలండి. ఇటు సైడ్ కూడా కాలనివ్వాలి బాగా. రెండు సైడ్లు కూడా బాగా కాలనివ్వాలి. వడలు కాలినాయండి బాగా. ఇవన్నీ ఒక జాలి దాంట్లో తీసుకోవాలి. జాలి గట్టిలో వేసుకోవాలి. మొత్తం నూనె బాగా ఉంటాయాలండి. ఈ కాలిన వడలన్నీ నాప్కిన్లో వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేడివేడి మిరప వడలు రెడీ అయిపోయినాయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి వడలు. మనం చికెన్ నాటుకోడికి ఈ వడలు చాలా బాగుంటాయి. నాటుకోడి గ్రేవీలో కూడా ముంచుకొని తినొచ్చండి వడలు. ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది.